పాత పేపర్లు వస్తువులు విక్రయిస్తూ జీవనం సాగించే భార్యాభర్తలు వారు ఉపాధి నిమిత్తం ఇస్సాపాలెం మహంకాళి తిరునాళ్లకు వెళ్లారు. ఆ రోజంతా వచ్చిన పని పూర్తి చేసుకున్నారు. రాత్రి వరకు బాగానే ఉన్న భార్య తెల్లారేసరికి విగత జీవిగా మారింది. ఏం జరిగిందో అర్థం కాక ఆ భర్త బిత్తరపోయాడు. రాత్రి వరకు వెంట ఉన్న మరో జంట కనిపించకుండా పోయారు. ఇంతకీ ఏం జరిగింది? ఆ భార్య ఎలా చనిపోయింది? వీరి వెంట ఉన్న మరో దంపతులు ఎక్కడికి వెళ్ళారు? పల్నాడు జిల్లా నర్సరావుపేట శివారు ఇస్సాపాలెం మహంకాళి అమ్మవారి తిరునాళ్లు ఇటీవల ఘనంగా జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జాతర ప్రశాంతంగా ముగిసిందనుకునేలోపు ఉదయం పోలీసులకు ఓ మహిళ హత్యకు గురైనట్లు సమాచారం అందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నెల్లూరు నగరంలోని వసంతోపు సెంటర్కు చెందిన బూదూరి వెంకయ్యకు 26 ఏళ్లు. కొంతకాలం కిందట భర్తను కోల్పోయిన మేనత్త ఏటగిరి అదరత్తమ్మను వివాహం చేసుకున్నాడు. అనంతరం భార్యాభర్తలిద్దరూ పల్నాడు జిల్లా నర్సరావుపేటకు ఉపాధి కోసం వచ్చారు. బస్టాండు సమీపంలో చిన్న గుడారం ఏర్పాటు చేసుకుని పాత పేపర్లు, ప్లాస్టిక్ వస్తువులు, ఇనుప సామాన్లు సేకరిస్తూ వాటిని విక్రయిస్తూ జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం జరిగిన ఇస్సాపాలెం మహంకాళి అమ్మవారి తిరునాళ్ల వేడుకకు వెళ్లారు. నెల్లూరు కాస్ట్ బై అనాది కాగితాలు ఏరుకుంటూ ఉంటారు. పర్మనెంట్ రెసిడెన్స్ కానీ ఏమీ ఉండదు. గత 3 సంవత్సరాల క్రితం వాళ్ళ మేనత్త వర్షానికి భర్త చనిపోతే తాను పెళ్లి చేసుకున్నాడండి. వాళ్ళు వచ్చి ఇక్కడ నర్సరావుపేటలో ఉంటా చుట్టుపక్కల కాగితాలు ఏరుకుని స్క్రాప్ కొట్టుల్లో అమ్ముకుంటా ఉంటారు. తిరునాళ్లకు వెళ్లిన వెంకయ్య అదరత్తమ్మ దంపతులకు అక్కడ మరో భార్యాభర్తల జంట పరిచయమైంది. రోజంతా తిరునాళ్లలో చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించిన నలుగురు రాత్రికి గ్రామ శివార్లో ఏర్పాటు చేసుకున్న గుడారానికి చేరుకుని అక్కడే నిద్రించారు. వెంకయ్య ఉదయం నిద్రలేచేసరికి తన భార్య అదరత్తమ్మ తలపై బలమైన గాయంతో విగత జీవిగా పడి ఉంది. పరిచయమైన ఆ ఇద్దరు భార్యాభర్తలు మాయమయ్యారు. దీంతో తలకు పట్టిన మత్తు మొత్తం దిగిన వెంకయ్యకు కాళ్లు చేతులు ఆడలేదు. ఏం చేయాలో పాలుపోక పాత సామాన్ల దుకాణం యజమాని మల్లికి వెంకయ్య విషయం తెలియజేశాడు. ఇద్దరు కలిసి నర్సరావుపేట గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక్కడికి వచ్చి మన అమ్మవారి తిరణాలకు ఇసపాలెం అమ్మవారి తిరణాల్లో ఆ కాగితాలు పడేస్తారు కాబట్టి అవి ఏరుకోవడానికి వచ్చి అక్కడ వీళ్ళలాగే కాగితాలు నీళ్ళ కులానికి చెందిన గుర్తు తెలియదు, వీళ్ళకి పేర్లు కూడా తెలియదు. వాళ్ళతో పరిచయం అయింది భార్యాభర్తలతో. వాళ్ళు కలిసి అక్కడ లిక్కర్ తాగారు. వీళ్ళు నలుగురు తాగిన తర్వాత ఇతను అక్కడ పడుకున్న తర్వాత ఈ ఇద్దరు లేడీస్ ఈ జంట ముగ్గురు కలిసి అక్కడి నుంచి వచ్చేసారు. చుట్టుపక్కల చూసిన వాళ్ళు కూడా చెప్తున్నారు. తర్వాత ఇతను మెలుగు వచ్చి 8 గంటల టైంలో అక్కడ స్క్రాప్ కొట్టి అతను అడిగితే పలానా కాలువ దగ్గర ఊరిలో టెంట్లో ఉంటారు వీళ్ళు అని చెప్పి వచ్చారు. వస్తే ఈయన వచ్చేసరికి ఇక్కడ ఎవరు లేరు. ఆ లేడీ ఒకటే ఆ ప్లాస్టిక్ టెంట్లో పడుకొని రక్తం కారుతా ఉంది, మూలుగుతా ఉంది అని చెప్తున్నాడు. తెల్లవారుజాము 4 గంటలకు లేచి వచ్చేసి అక్కడ నర్సరావుపేటలో ఎవరైతే స్క్రాప్ అమ్ముతా ఉంటాడో అక్కడ వాళ్ళకి చెప్తే వాళ్ళు పోలీస్ స్టేషన్కి పంపించారు సార్ అని చెప్పాడు. దీని గురించి ఇక్కడ దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజెస్ అన్ని పరిశీలించి దర్యాప్తు జరిపి దీనికి కారణం ఎవరో తెలుసుకోవాల్సింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలి భర్త వెంకయ్యను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తాను, తన భార్య, ఆ ఇద్దరు దంపతులు కలిసి రాత్రి మద్యం సేవించినట్లు అతను తెలిపాడు. ఆ మద్యం మత్తులో నిద్రపోయానని, తెల్లారేసరికి తన భార్య కొన ఊపిరితో ఉందని, గొంతులో నీళ్లు పోయేగా చనిపోయిందని చెప్పాడు. తన భార్యకు ఆ దంపతులకు ఘర్షణ జరిగి తన భార్యపై ఆ దంపతులు దాడి చేసి చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు.
ఆ ఇద్దరు దంపతులే ఈ హత్య చేశారా లేక వెంకయ్య హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.